ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరిని అడిగానని చెప్పండి. ఈరోజైతే మన కాకినాడలో నైట్ నుంచి స్టార్ట్ అయిందనమాట వర్షం. ఫుల్ డే కురుస్తూనే ఉంది. అండ్ ఈరోజు ఈవినింగ్‌తో ఆగిందనమాట. ఓకేనా. సో, ఇక్కడ వర్షం చూసారా? మాకు వాటర్ ఫాల్స్ లాగా స్టెప్స్ మించి ఎలా ఉందో, ఇంక ప్రైజీ అయితే దుప్పటి కప్పేసింది. అంత కూల్ అయిపోయిందనమాట క్లైమేట్ అంతా కూడాని. అండ్ ఇంకా మార్నింగే మేము ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం చేయలేదనమాట. అండ్ నా హెయిర్ స్టైల్ ఆఫ్టర్ 2 డేస్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. అండ్ స్పెక్ట్స్ ఎందుకు పెట్టుకున్నాను అంటే మద్రాస్ సైడ్ కాకుండా కాకినాడ సైడ్ వచ్చింది. సో, అందుకని చెప్పి స్పెక్ట్స్ పెట్టుకున్నాననమాట. అండ్ ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కూడా మేము చేయలేదు. నేను ఇంట్లో ఏం చేయలేదు. బయట నుంచే తెచ్చేస్తే తినేసామనమాట. బయట నుంచి తెచ్చుకుంటే చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంట్లో చేస్తే ఒకటే వెరైటీ ఉంటది కదా! మీరు ఎన్ని వెరైటీస్ చేస్తారు బ్రేక్‌ఫాస్ట్‌లో? కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. అండ్ మా అందరికీ కూడా స్పెక్ట్స్ పడిపోయినాయి ఇంట్లో. అండ్ ఈరోజు నేను బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. అండ్ ఈ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఇంకేంటి విశేషాలు? అండ్ మీ విశేషాలు కూడా నాకు కామెంట్‌లో చెప్తూ ఉండండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్‌ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి కాకినాడ కబుర్లు, అలాగే కాకినాడ విశేషాలు అవన్నీ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్‌కి మన ఛానల్‌ని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ నేనేంటంటే నూనె వేసి బీరకాయ ఫ్రై అయితే చేస్తాను. పాన్ బాగా హీట్ అయిపోయిందనమాట. అందుకే ఆయిల్ వేయగానే కొంచెం పొగైతే వచ్చింది. సో, ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లిని పీల్ ఆఫ్ చేసుకొని వేసుకుంటే చాలా బావుంటది బీరకాయ ఫ్రైలో. సో, అందులోనే కొంచెం ఆనియన్స్, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే జీరా, ఆవాలు ఆప్షనల్ అనమాట. నేనైతే వేయను. ఓన్లీ జీరానే వేస్తాననమాట. సో, ఇవన్నీ కలిపి బాగా ఫైన్‌గా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది ఎక్కువగా మా అమ్మమ్మ ఆనియన్స్ వేయకుండా నా డెలివరీ అయినప్పుడు పెట్టేదనమాట. సో, నూనె వేసి బీరకాయ ఫ్రై అనేది చాలా బావుండేది. సో, మనకొక్కరికే వండుతారు కాబట్టి బీరకాయ ఎంత తక్కువ క్వాంటిటీ వండుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఎక్కువ బీరకాయలు వండినప్పుడు అంత టేస్ట్ రాదనమాట. బట్ ఫ్యామిలీ మొత్తానికి సరిపోవాలంటే కనీసం కేజీ బీరకాయలైనా ఉండాలి గదా! చూసారా వీళ్ళిద్దరికీ గూడా ఫ్యామిలీ మొత్తం చాలా సఫర్ అవుతున్నామనమాట. ఇలా ఫేస్ చేయాల్సొస్తదనయితే నేను అస్సలు అనుకోలేదు. సో, ఇది ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి, అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కల్ని వేసేసి, సాల్ట్ కూడా సరిపడినంత వేసి, బాగా మిక్స్ చేసి మూత పెట్టి వదిలేస్తే మీడియం ఫ్లేమ్‌లో మంచిగా కుక్ అయిపోతది. చాలా బావుంటది. అండ్ ఇంకేంటంటే ఫస్ట్ సన్నీకి, తర్వాత మా ఇంట్లో అందరికీ వచ్చేసింది. ఇప్పుడు ఎక్కువగా స్కూల్స్‌లోనే ఇది స్ప్రెడ్ అవుతుందనయితే చెప్తున్నారనమాట. మన కాకినాడలో ఈ కాకినాడ సైడ్ లైక్ కళ్ళకలగలు ఈ సీజనల్‌ని బట్టి తప్పకుండా వస్తూ ఉంటాయి వాతావరణం చేంజింగ్‌ని బట్టి. సో, నాకైతే రాదని అనుకున్నాను. బట్ ఫైనల్లీ నేనే అనమాట. అందరూ అయిపోయిన తర్వాత. సో, ఇంక ఈ ఫ్రై ఈ టైంలో నాన్ వెజ్ అయితే అస్సలు తినగూడదు. నాన్ వెజ్ తింటే ఇన్ఫెక్షన్ ఎక్కువవుతుంది. అండ్ ఇచ్చింగ్ అవన్నీ కూడా వచ్చేస్తా ఉంటాయి. సో, కాబట్టి వెజ్జే బెస్ట్ అనమాట. బట్ తినడం కొంచెం కష్టంగానే ఉంది. ప్యూర్ వెజ్ అయితే చాలా కష్టం గదా తినడం. సో, అదనమాట. అండ్ కొంచెం రిలీఫింగ్‌కి మేము పసుపుతో క్లీన్ జేసుకోవడం, పసుపు వాటర్‌లో క్లాత్ ముంచి దాంతో క్లీన్ జేసుకోవడం. అండ్ ఇంకా కొన్ని డ్రాప్స్ కూడా తీసుకుంటున్నాం అనమాట. ఐ డ్రాప్స్. అండ్ దాంతో పాటుగా కొంచెం వాపు కూడా వచ్చేస్తది గదా! సో, పఫీగా ఉంటాయి ఐస్ అనేవి. సో, అది రిలీఫింగ్‌కి నేను ఈ విధంగా కొంచెం పసుపు వేసి, హాట్ వాటర్ వేసి, గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి గదా! సో, ఆ బ్యాగ్‌ని ఈ హాట్ వాటర్‌లో ముంచి దాన్ని లైట్ హీట్‌తో అలాగే మసాజ్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ అయితే ఉంటదనమాట వాపనేది. సో, ఇది నాకు తెలిసిన టిప్ నేనిలా యూజ్ చేసుకుంటున్నాను. అంతే కొంచెం రిలీఫింగ్ ఉంటది. బ్యాగ్స్ డ్యామేజ్ అవ్వకుండా ఎక్కువ సేపు నానబెట్టేస్తే బ్యాగ్ చిరిగిపోతుంది గదా! సో, ఎక్కువ కాకుండా జస్ట్ అలా ముంచి ఆ హీట్ అనేది మనకి ఐస్‌కి ఉండేటట్టనమాట. మరీ హీట్ కాదు లైట్ హీట్‌తో ఇలాగే మసాజ్‌లా చేసుకుంటే బావుంటదనమాట. మా అందరికీ చాలా హెవీగా ఉంది ఇన్ఫెక్షన్ అనేది. సో, అందుకే. హాయ్ జెప్పు. మద్రాస్ సైట్ అంతేనా? ఏంటి? మద్రాస్ సైట్ కదా? కాకినాడ సైటా? ఓహో! ఎలా ఉంది ఫీలింగ్?
పెండ్లో ఎసిగేసినట్టుందా? ఈ శారీ వచ్చేసి మనకి పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చి శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లెయిన్కి ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా బుట్టీస్ ఇంకా ఫ్లవర్ డిజైనింగ్ అయితే వస్తుంది. బార్డర్ అయితే మనకి చాలా హైలైటెడ్గా ఉంది. పర్పుల్ కలర్ కాంబినేషన్లో బార్డర్ శారీ అనమాట. బార్డర్ చూడండి చాలా గోల్డ్ కలర్ కాంబినేషన్లో మనకి. అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఫస్ట్ శారీ వచ్చేసి మనం సో అంచులత శారీ అనమాట. ఈ శారీ వచ్చేసి మనకి పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. బార్డర్ అయితే మనకి హైలైటెడ్గా ఉంటుంది శారీ అనేది. అండ్ మనకి శారీ వచ్చేసి పళ్ళు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ డిజైనింగ్ అయితే వస్తుంది. అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. మనకి బుటీస్ డ్రాప్స్ బుటీస్ అయితే వస్తాయి. బార్డర్ మాత్రం చాలా హైలైటెడ్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట. పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్లో ప్లెయిన్ వస్తుంది. మనకి మగ్గం వర్క్ చేయించుకున్నా కూడా ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనమాట బ్లౌజ్ పీస్ అనేది. ఈ శారీ ట్యాగ్ ప్రైస్ వచ్చేసి ఎంతండి? 10,000 రూపీస్. డిస్కౌంట్ ఉంటుంది మీకు. ఫైనల్ ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ ఉప్పాడలో చాలా ఫేమస్ అయిన డిజైనింగ్ శారీ ఇది జామ్దాని శారీ అనమాట. ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది చూసారా. సో మనకి ఇక్కడ బిగ్ బూటీస్ అయితే జామ్దానిలో వస్తాయన్నమాట. అండ్ థిక్ పింక్ పళ్ళు అయితే వచ్చింది మనకి. ఓవరాల్ శారీ అంతా కూడా సిల్వర్ షైనింగ్తో మనకి లైనింగ్స్లో బూటీస్ అయితే వస్తాయి. బార్డర్ అనేది మనకి గోల్డ్ కలర్లో వస్తుంది. అండ్ ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లెయిన్లో పింక్ కలర్లో ప్లెయిన్ వస్తుందన్నమాట. ఈ శారీ ట్యాగ్ ప్రైస్ వచ్చేసి 12,000 రూపీస్. మనకి డిస్కౌంట్ ఉంటుంది. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి వీవింగ్ బోత్ సైడ్స్ సేమ్ ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మీరు ఇది ఒరిజినలా కాదా అనేది కంప్లీట్గా తెలుసుకోవచ్చు. చూడండి మీకు. సో ఇక్కడ మనకి డిజైనింగ్ పైన ఎలా వస్తుందో ఒరిజినల్గా బ్యాక్ సైడ్ కూడా ఆ విధంగానే వస్తుంది. అంటే మనకి థ్రెడ్స్ అవి పైకి రాకుండా ఈ విధంగా ప్రింట్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెరూన్ అండ్ మస్టర్డ్ ఎల్లోలో హెవీ బార్డర్ బుటీ శారీ అనమాట. మొత్తం మనకి ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా బుట్టీస్ ఇంకా ఫ్లవర్ డిజైనింగ్ అయితే వస్తుంది. బార్డర్ అనేది మనకి హెవీ బార్డర్ అయితే వస్తుంది అనమాట. సో పళ్ళు వచ్చేసి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది ఎల్లో కలర్లో. బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా ప్లెయిన్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది. బార్డర్ అయితే మనకి చాలా హైలైటెడ్గా ఉంది. అంటే మెరూన్ పైన మస్టర్డ్ ఎల్లో కదా, సో అదనమాట. అండ్ ఈ శారీ ట్యాగ్ ప్రైస్ వచ్చేసి 8,000 రూపీస్. నేను ప్రతిదీ కూడా మీకు ట్యాగ్ ప్రైస్ మాత్రమే మెన్షన్ చేస్తాను. మీకు శారీ కావాలంటే స్పెషల్ ప్రైస్ ఉంటుందన్నమాట. ఈ శారీ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో బార్డర్ శారీ అనమాట. బార్డర్ చూడండి చాలా డిజైనింగ్తో హెవీగా వస్తుంది. అండ్ ఈ శారీ పళ్ళు వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ పింక్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డబల్ లైనింగ్లో డిజైనింగ్ అయితే ఇచ్చారు చూడండి గోల్డ్ కలర్ కాంబినేషన్లో. ఈ శారీ ట్యాగ్ ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్. డిస్కౌంట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వర్షం బుట్టి శారీ. వర్షం బుట్టీస్ అంటే చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట. హెవీ బార్డర్ వస్తుంది, సిల్వర్ కలర్ డిజైనింగ్ వస్తుంది. అండ్ మనకు ఓవరాల్ శారీ అంతా కూడా బిగ్ బుటీస్ డబుల్ కలర్ షైనింగ్తో వస్తాయన్నమాట. అండ్ శారీ పళ్ళు వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో చాలా రిచ్గా ఇచ్చారు. అండ్ మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ వస్తుంది. అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ శారీ ట్యాగ్ ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్. మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఆన్లైన్ ద్వారాగా షాపింగ్ చేయాలి అనుకుంటే అలా చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అలవైకుంఠపురం డిజైనింగ్ శారీ అట. సో ఇక్కడ మనకి స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది శారీ అంతా కూడాని.
సో చాలా రిచ్గా అయితే పళ్ళు కనిపిస్తుంది కదా. సో ఇదే కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి. అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది. అండ్ హెవీ బార్డర్ అయితే చాలా హైలైటెడ్గా ఉంటుంది. ఈ శారీ ట్యాగ్ ప్రైస్ వచ్చేసి 8,000 రూపీస్ ఫైనల్గా. హాయ్ ఫ్రెండ్స్, ఇలా స్పెట్స్ పెట్టుకుని ఫుల్ డే అలా ఉండాలి అంటే చాలా కష్టం అని నాకు ఇప్పుడే తెలిసింది. యాక్చువల్లీ ఏమంటారు, కళ్ళకలగలు అంటారు కదా, మన కాకినాడలో చాలా వరకు మేము ఉండే ఏరియా అంతా కూడా ఇదే ఉందన్నమాట. యాక్చువల్లీ ఇది సన్నీ స్కూల్కి వెళ్ళినప్పుడు సన్నీ స్కూల్లో స్టూడెంట్స్కి ఉందన్నమాట. సో వాడికి వచ్చింది ఫస్ట్, తర్వాత ప్రైజీకి, తర్వాత బుజ్జికి, అండ్ లాస్ట్ ఫైనల్గా నాకు వచ్చిందనమాట. అండ్ ఏంటంటే కళ్ళు బాగా రెడ్డిష్ అయిపోయి చాలా కొంచెం మంట, దురద, ఇచ్చింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇలా ఒక 3 days అయితే ఖచ్చితంగా ఉంటుంది. తెలిసిందే కదా మనకి, కామన్గా ఇలాంటి సీజన్స్లో వస్తూ ఉంటుంది. బట్ నేనైతే ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఇప్పుడు ఒక 5 years బ్యాక్ ఎప్పుడు అనుకుంటా, తర్వాత మళ్ళీ ఇప్పుడు. అండ్ కొంచెం ఈ ఐ బాగా ఉందన్నమాట. ఇది నార్మల్గానే ఉంది, ఇదే ఎక్కువగా ఉందన్నమాట. బాగా స్వెల్లింగ్ వచ్చేస్తున్నాయి. బుజ్జికి అయితే 2 eyes కూడా, సన్నీకి కూడా 2 eyes, ప్రైజ్కి నాకే సింగిల్ అనమాట. ఆటోమేటిక్గా ఇది వచ్చినప్పుడు ఇది కూడా వచ్చేస్తుంది, ఏమో చూడాలి. అండ్ నా ఆఫ్టర్ హెయిర్ కట్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 days తర్వాత మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని. అండ్ బాగుంది, బట్ కొంచెం ఇంట్లో అందరూ చాలా షార్ట్ కట్ చేంజ్ చేసావు అనేసి అన్నారనమాట. బట్ ఇంకా లేయర్స్ కట్ అనేసరికి కొంచెం హెయిర్ అనేది కట్ అయిపోతుంది కదా. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, చాలా బాగా చేశారు ఫ్రంట్ అది కూడాని. లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుల్ లింక్ వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇంకా మేకప్ వీడియో రేపు అప్లోడ్ అవుతుంది, అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. అండ్ ఈరోజైతే నా వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత కేరింగ్గా ఉన్నా, ఇది గాలి వల్ల కూడా ఇంక ఇంట్లో ఒకరికి ఉందంటే ఆటోమేటిక్గా అందరికీ వచ్చేస్తుంది. నాకు అదే అర్థమైంది. నాకు రాదని అనుకున్నాను, వీళ్ళు ముగ్గురికే వచ్చింది, నాకు రాలేదు కదా అనుకున్నాను. నాకు కూడా వచ్చేసింది అనమాట. ఇంకా స్పష్టంగా చూడలేకపోతున్నాను. స్పెట్స్ లేకుండా అయితే ఇంకా అసలు చూడలేకపోతున్నాం అనమాట. అండ్ అందుకే నా దగ్గర ఉన్నవి ఇవే, అంటే స్కూటీ జర్నీలో పెట్టుకునే స్పెట్స్ ఇవి, ఇంకేవే పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాను అనమాట. అండ్ మీరు ఎలా ఉన్నారు ఏంటి నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఇది మా పరిస్థితి, ఇంట్లో మా అందరి పరిస్థితి ఇలా ఉంది. సో ఈరోజు రేపు కొంచెం ఇలా అనీజీగా ఉంటుందన్నమాట. ఈ 2 days కంప్లీట్ అయిపోతే, సన్నీకి కూడా 2 days ఉంది, 3rd day నార్మల్ అయిపోయింది, ప్రైజ్కి కూడా అంతే. ఇంక బుజ్జి నేను ఉన్నాం అనమాట. సో అది. అండ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, వస్తూనే ఉంటాయి. అండ్ ఈసా స్పా అని చెప్పేసి ఒక సెలూన్కి వెళ్ళినప్పుడు అది కూడా చాలా బాగుంది, అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా అలాంటి వీడియోస్ కావాలి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఓకే.